అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను పెసరకట్టు చేస్తున్నానండి. ఎలా చేశానో చూడండి ఒకసారి. నేను కుక్కర్లోని ఒక గ్లాసు వేసానండి పెసరపప్పు. అది శుభ్రంగా కడిగేసి ఒక 2 టమాటాలు 2 పచ్చిమిర్చి వేసి చిన్న అల్లం ముక్క అయితే చితకొట్టి వేసానండి. ఇందులోని మనకి 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాసుకి 3 గ్లాసులు వేస్తే సరిపోతుంది. ఏదైతే కొలత పెడతామో దాంతోని అయితే చిన్న పసుపు వేసానండి. వేసి కుక్కర్ పెట్టేశాను. ఇది 3 విజిల్స్ వరకు ఉంచితే సరిపోతుందండి. పెసరపప్పు ఉడికిపోతుంది. ఉడికిపోయిందండి చూడండి. ఇప్పుడు దీన్ని చక్కగా గరిటెతో మెదిపేసి మనం వాటర్ వేసేసుకోవడమేనండి. మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసేసి అది మరిగించేసుకుంటామండి. నేనైతే చింతపండు పులుసు వేయలేదండి. నిమ్మరసం వేద్దామన్న ఉద్దేశంతో వాటర్ అయితే వేసి మరిగించేసాను. మరిగించేసిన తర్వాత పోపు వేసుకోవడమేనండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగు కూడా వేసానండి. అది వేసిన తర్వాత పోపు వేగిపోయిన తర్వాత అది పెసరకట్లో వేసేసుకోవడమేనండి. వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచేసుకొని కొంచెం మరిగిన తర్వాత మనం కొంచెం పోపు అయిపోయిన తర్వాత మనం పొయ్యి ఆపేసుకున్న తర్వాత నిమ్మరసం వేసి కలిపేసుకోవడమేనండి. ఇది చాలా బాగుంటుంది. పెసరకట్టు చలవ చేస్తుందండి. ఇది గోదావరి సైడు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు.